మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. అయితే ఇప్పటికే ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ మనశంకర వరప్రసాద్ గారు కోసం చిరు, వెంకీలు ఎన్ని కోట్లు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందామా? ట్రేడ్ సర్కిల్ సమాచారం ప్రకారం అయితే మనశంకర వరప్రసాద్ గారు కోసం చిరంజీవి దాదాపు 70 నుంచి 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి రెమ్యునరేషన్ క్రమంగా పెరుగుతూ వస్తుండగా ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఆయన కెరీర్లోనే అత్యధికమని సినీ వర్గాల్లో భావిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్ విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరియన్స్. చిరంజీవి, వెంకటేష్ కలిసి స్క్రీన్ పై కనిపించడం అరుదైన విషయం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ దాదాపు 30 నిమిషాల పాటు కీలక క్యామియో పాత్రలో కనిపించనున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం వెంకటేష్ 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక ది రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. అలాంటి దశలో ఆయన జోరుకు ఆదిపురుష్ బ్రేక్ వేసింది. దాంతో తన రెమ్యునరేషన్ ను 100 కోట్ల రూపాయలకు తగ్గించారని అంటున్నారు. అయితే ఆదిపురుష్ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరించి భారీ నష్టాలను ఎదుర్కొంది. దాంతో ఈ సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను తగ్గించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ తర్వాత దర్శకుడు మారుతి భారీగా పారితోషికం అందుకున్నట్లు టాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజాసాబ్ కోసం మారుతికి 18 కోట్ల రూపాయలు దక్కినట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత సంజయ్ దత్ 6 కోట్ల రూపాయలు, బొమ్మని రాణి 2 కోట్ల రూపాయలు, మాల్విక మోహనన్ 2 కోట్ల రూపాయలు, రిద్ది కుమార్ 3 కోట్ల రూపాయలు, ఇక నిధి అగర్వాల్ కు 1.5 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.